జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దిక్కుమాలేటువంటి పాకిస్తాన్ కూడా ఒక దినోత్సవం అయితే ఉండదన్నమాట. ఈ పాకిస్తాన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన అయితే జరుపుకుంటా ఉంటారు. ఇది ఆ దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి రోజుల్లో ఒకటనమాట. దీనిని రిపబ్లిక్ డే లేదా సంకల్ప దినోత్సవం అని చెప్పి కూడా పిలుస్తారనమాట. అంటే మనం ఇప్పుడు జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే జరుపుకుంటాం కదా, అదే మాదిరిగానే ఈ పాకిస్తాన్ కూడా మార్చి 23వ తేదీన రిపబ్లిక్ డే అయితే జరుపుకుంటాదన్నమాట. 1940 మార్చి 23న లాహోర్ లోని మింటో పార్క్ అంటే ప్రస్తుత ఇక్బాల్ పార్క్ లో జరిగినటువంటి ముస్లిం లీగ్ వార్షిక సమావేశంలో ఒక చారిత్రక తీర్మానాన్ని అయితే ఆమోదించారు. అంటే అప్పుడు స్వాతంత్రం రాలా. దీనిని లాహోర్ తీర్మానం లేదా పాకిస్తాన్ తీర్మానం అని కూడా అంటారన్నమాట. ముస్లింల కోసం ఒక ప్రత్యేక స్వతంత్ర దేశం కావాలని ఈ తీర్మానం ద్వారా అధికారికంగా డిమాండ్ అయితే చేశారన్నమాట. ఇదే తర్వాత కాలంలో 1947లో పాకిస్తాన్ అనేటువంటి దేశం ఏర్పడడానికి కారణమైంది. 1956 మార్చి 23న పాకిస్తాను తన మొదటి రాజ్యాంగాన్ని ఆమోదించి ప్రపంచంలోనే మొట్టమొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారిందన్నమాట. ఇక ఈ పాకిస్తాన్ దినోత్సవం రోజున పాకిస్తాన్ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్ లో గ్రాండ్ గా జరిగేటటువంటి సైనిక పెరేడ్ ఆ రోజు ప్రధాన ఆకర్షణగా ఉంటదంట. ఆ రోజున పాకిస్తాన్ ఆర్మీ, అదేవిధంగా పాకిస్తాన్ నేవీ, అలాగే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దళాలు తమ శక్తిని అయితే ప్రదర్శిస్తాయి. మా రంగం చూడమని చెప్పేసి అట్టుంటదన్నమాట. సరే, మార్చి 23వ తేదీన పాకిస్తాన్ అంతటా కూడా ఈ జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు. అలాగే ప్రభుత్వ భవనాలపైన జాతీయ జెండాలను ఎగరేస్తారన్నమాట. రాజధానిలో 31 తుపాకులతోనూ, అలాగే ప్రాంతీయ రాజధానులలో 21 తుపాకులతో వందనం సమర్పించి అట్టహాసంగా వేడుకలను అయితే ప్రారంభిస్తారు. ఈ దిక్కుమాలేటువంటి పాకిస్తాను ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటా ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ సంస్థల సహకారంతో, అలాగే ఇతర దేశాలు వేసేటటువంటి ముష్టితో ఏదో విధంగా ఈ వాళ్ళ బతుకునైతే అట్టా నెట్టుకుంటా, లాక్కుంటా, ఈడ్చుకుంటా పోతారు. పాకిస్తాన్ కు విదేశీ అప్పుల భారం భారీగానే ఉండాలి, మామూలుగా అయితే లేదు. 2026 నాటికి ఈ విదేశీ రుణం $126.73 బిలియన్ చేరుతుందని చెప్పేసి ఒక అంచనా అనమాట. అంటే ఈ సంవత్సరం పూర్తి అయిన నాటికి దివాళా తీయకుండా ఉండేందుకు ఈ పాకిస్తాను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి అంటే IMF నుంచి $1 బిలియన్ అప్పులు అయితే తీసుకుంటాంది. దీనికోసం కఠినమైనటువంటి ఆర్థిక సంస్కరణలు, అలాగే పన్నులు పెంచడం లాంటి కఠినమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటాంది. చైనా, సౌదీ అరేబియా, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి మిత్ర దేశాల నుంచి తీసుకున్నటువంటి సుమారు $12 బిలియన్ అప్పులను కొంతకాలం వాయిదా వేయించుకోవడానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తాంది. నాయన, మేము బతకలేకున్నాము, మాకు మింగేదానికి మెతుకులేదురా స్వామి, రోటీ వేసుకునే దానికి పిండికే మేము ఈ మార్ కొట్టాడుకొని రావాల్సి వస్తుంది, మీకు మేము అప్పులు ఆడి తీర్చాము, కొన్ని రోజులు ఓపిక పట్టమని చెప్పేసి వాళ్ళని ఏదో కాళ్ళలో గడుపులో గడ్డం ఏదో పట్టుకోవాలని చెప్పేసి ఏదో ప్రయత్నాలు అయితే చేస్తారు. కానీ ఇప్పుడు ఈ 3 దేశాలు కూడా వాయిదా వేయడానికి ఏ మాత్రం కూడా ఒప్పుకోవడం లేదంట. ఏంద్రా ఇన్ని రోజులు డ్రామాలు దొప్పుతున్నాం అని చెప్పేసి వీళ్ళు చేసేటని వీళ్ళు చేస్తున్నారు. UAE అయితే మా డబ్బును మర్యాదగా నెల రోజుల్లోగా కట్టాల్సిందే అని చెప్పేసి నెక్కచ్చిగా చెప్పేసింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితికి అయితే చేరుకునిందనమాట. నిత్యావసర ధరల పెరుగుదల, అలాగే విదేశీ మారక నిల్వల కొరత, అలాగే భారీ అప్పుల భారం ఈ పాకిస్తాన్ ను ఆర్థికంగా కష్టాల్లోకి నెట్టేసినాయి. ఈ విధంగా పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ ఇరాన్ కు అలాగే అమెరికాకు మధ్య ఈ యుద్ధం అయితే వచ్చి పడింది. పాకిస్తాను తన ఇంధన అవసరాల కోసం అంటే పెట్రోల్, డీజిల్ కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఎక్కువగా కాదు, ఆల్మోస్ట్. పాకిస్తాన్ లో ఈ పెట్రోల్ ధరలన్నీ కూడా ఊహించని స్థాయికి అయితే పెరిగి రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అసలు పాకిస్తాన్ లో పెట్రోల్ అలాగే డీజిల్ దొరకడం గగనంగా మారిపోయింది. ఒకసారి మీరు ఆ ఫోటోలో చూడండి, క్యూలు ఎట్లుంటాయంటే ఇంక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అదే మన దేశంలో కనీసం పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. బాగా ముందు మనం ఎట్లా పోతా ఉన్నాం అదే విధంగా పోతున్నాం. పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటాం, వస్తున్నాం. ఎక్కడన్నా మీకు ఇబ్బంది ఉందా? లేదు కదా. అదనమాట విషయం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో దేశాలు ఈ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు అన్ని పెంచి పారుతున్నాయి. కానీ మన భారతదేశంలో ముందు ఎట్లుండదో ఇప్పుడు కూడా అట్లాగే ఉండాలి. గమనించారు కదా మీరు. సరే, ఇక ఇంధన ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు కూడా ఈ పాకిస్తాన్ లో భారీగా పెరిగిపోయినాయి. ఫలితంగా పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం 30% చేరింది. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక మాట చెప్పేదా, మన దేశంలో ద్రవ్యోల్బణం ఎంతో తెలిసిన కేవలం 3% మాత్రమే. దీంతో పాకిస్తాన్ ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోతుందన్నమాట. యుద్ధం వల్ల ఈ దిగుమతుల ఖర్చు పెరగడం వల్ల ఈ పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి అతి కొద్ది డాలర్ల నిల్వలు కూడా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి.
పాకిస్తాన్ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉంటే మరో 2 రోజుల్లో ఈ పాకిస్తాన్ రిపబ్లిక్ డే అయితే రానున్నదన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ నెల 23వ తారీఖున పాకిస్తాన్ రిపబ్లిక్ డే అయితే జరుపుకుంటుందన్నమాట. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం రేపు మార్చి 23న జరగాల్సినటువంటి ఈ పాకిస్తాన్ డే అంటే ఈ రిపబ్లిక్ డే ప్రధాన వేడుకలను అలాగే మిలిటరీ పెరేడ్ను రద్దు చేసేసిందనమాట. దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ అనవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా తగ్గించుకోవాలని ప్రధానమైనటువంటి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం ప్రకటించేటువంటి ఈ పొదుపు చర్యల నేపథ్యంలో రేపు 23న జరగాల్సినటువంటి పాకిస్తాన్ దినోత్సవ పెరేడు దానికి సంబంధించినటువంటి అనుబంధ కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లు పిఎంఓ అయితే స్పష్టం చేసింది. డబ్బు ఆదా చేసేటటువంటి చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం అయితే తెలిపిందనమాట. ఆ రోజున పరిమిత స్థాయిలో అంటే లిమిటెడ్గా ఎటువంటి ఆర్భాటాలకు కూడా పోకుండా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి సూచనలు అయితే ఇచ్చింది. ఒకవేళ పాకిస్తాన్ మిలిటరీ పెరేడ్ కనుక నిర్వహిస్తే అందుకు పెట్రోలు డీజిల్ కావాల్సి ఉంటుందన్నమాట. అంతే కదా. ఇక ఉన్నటువంటి పెట్రోలు ఆ డీజిల్ను ఈ మిలిటరీ పెరేడ్కు ఉపయోగిస్తే అప్పుడు పాకిస్తాన్లో అసలు ఇంధనమే లేకుండా పోతుందన్నమాట. పైగా ఈ పరిస్థితుల్లో అప్పులిచ్చే నాదుడే లేకుండా పోయినాడు. ఫలితంగా తమ రిపబ్లిక్ డేను అలాగే ఈ మిలిటరీ పెరేడ్ను పాకిస్తాన్ రద్దు చేసి పారేసిందనమాట. అది విషయం మిత్రులారా. పాకిస్తాన్లో దరిద్రం అనేది ఏ స్థాయికి చేరిందో మీరంతా కూడా చూస్తున్నారు. విమానాల్లో పోయించడానికి ఇంధనం కూడా లేక, ట్యాంకుల్లో కొట్టించడానికి డీజిల్ లేక చివరికి రిపబ్లిక్ డే పెరేడ్ను కూడా రద్దు చేసుకున్నారు. అప్పుల కోసం అందరి కాళ్ళు పట్టుకుంటున్న ఈ దేశం పైన మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ నిజాన్ని అందరికీ షేర్ చేసి మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.